మిగతా హిందువులకు హక్కులు లేవా? చూడండి బైబిల్లో ఏం చెప్తుందో ఒకసారి నేను బైబిల్ చదువుతాను, ఇది చూడండి. ఎందుకు నేను బైబిల్ నిజంగా బైబిల్ని బ్యాన్ చేయాలి ఫస్ట్ ఎటాల్ ప్రభుత్వాలు, లేదా బైబిల్ని బ్యాన్ చేయకపోతే కనుక హిందువులు వెళ్ళలేరు కానీ పబ్లిక్ ప్లేస్లో కానీ ఎవరైనా వస్తే బైబిల్ పట్టుకుని మత ప్రచారం చేస్తే బైబిల్తో పాటు ఆ బైబిల్ పంచనాకు వచ్చిన విదేశీ మతానికి చెందిన క్రైస్తవ మత మార్పిడి మాఫియా ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా, ఆ మతోన్మాదులు కూడా బైబిల్తో పాటు తగలబెట్టాలి. ఎందుకంటున్నారంటే ఈ మాట బైబిల్లో ఒకసారి ఏం చెప్పాడు చూడండి ఒకసారి. నీ తల్లి కుమారుడే కానీ, నీ సహోదరుడే కానీ, నీ కుమారుడే కానీ, నీ కుమార్తెయే కానీ, నీ కౌగిట భార్యయే కానీ, నీ ప్రాణ స్నేహితుడే కానీ, భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగా నుండినను నీ చుట్టూ నుండి జనముల దేవతలలో నీవు నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజించుదు రమ్మని రహస్యంగా నిన్ను ప్రేరేపించిన ఎడలా వారి మాట సమ్మతించకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి యందు జాలిపడకూడదు, వారిని మాటుపరచకూడదు, ఆవశ్యకంగా వారిని చంపవలెను. చూసారండి బైబిల్ వాక్యం ఏం చెప్తుంది? నీ సొంత స్నేహితులే కానీ ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఆ దేవతల్ని పూజించమని చెప్తే వాళ్ళని ఏం చెప్తుంది? చంపమని చెప్తుంది. అలా అని పిలుపునిచ్చింది బైబిల్. మరి అటువంటప్పుడు వాళ్ళని ఆ మతంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మన హిందువులు ఎవరైనా అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా హిందూ దేవుళ్ళు పూజించుకోండి, మా రాముడిని మా విగ్రహాలను పూజించుకోండి, దేవతలను పూజించుకోండి అంటే చంపేయండి అలా నిర్దాక్షంగా, అసలు మీరు క్షమాపేక్షణ కూడా పెట్టద్దు అని ఈ ఉపదేశ కాండము 13 అధ్యాయం 6 నుంచి 8 వరకు చెప్తున్నాయి వచనాలు. బైబిల్ తీసి చదవండి. మరి ఇటువంటి బైబిల్ని ఏం చేయాలి? బ్యాన్ చేయాలి. బ్యాన్ చేయకపోతే తగలబెట్టాలి. హిందువులు ఇళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళు మత ప్రచారం చేసి బైబిల్ గురించి చెప్తే ఇప్పుడు ఈసారి ఏం చేయాలి అంటే వీళ్ళు హిందువుల దగ్గరకు వచ్చి మీరు నిజదేవుడు అని అబద్ధాలు చెప్పి వీళ్ళ దశంభాగాల గురించి ఈ విదేశీ మతానికి చెందిన క్రైస్తవ మత మార్పిడి మాఫియా బైబిల్ పెట్టుకుని ప్రచారాలు చేయొచ్చు. మరి మనం ఏం చేయాలి? అటువంటిప్పుడు మనం ఏం చేయాలి? ఆ బైబిల్ అలా పిలిపించింది కాబట్టి మన హిందువుల దగ్గరకు వచ్చి నిజదేవుడు అని చెప్పేసి బైబిల్ నమ్ముకోండి, అబద్ధాలు యేసు దేవుడు అని ఎటువంటి అబద్ధాలు చెప్తే అప్పుడు బైబిల్ తీయించి ఈ వాక్యం చదివించి అంటే మీ దగ్గర మా దేవతలను పూజించుకోమని చంపేయమని పిలిపించింది కదా, చంపేయమన్నారు కదా, మరి మీరు మా దగ్గరకు వచ్చి చెప్తున్నారు కదా, మరి మేము కూడా బైబిల్ తగలబెట్టి మేము కూడా చంపేయాలి కదా, మేము కూడా మిమ్మల్ని తగలబెట్టాలి కదా, మరి అడగాలి కదా. నేను అందుకొని చెప్తున్నాను.